పసుపు 2 చెంచాలు, కల్లుప్పు గుప్పుడు వేసాను, కారం ఇష్టం వచ్చినంత వేసేసాను. తెప్పాలి ఇప్పుడు గట్టిగా, మొత్తం కలవాలండి. చూసుకోవచ్చు. బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను వేసేయాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకొని ఒక అరగంట వదిలేయాలి. ఇప్పుడు మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోపు, 2 బిర్యానీ ఆకులు, అలానే కొంచెం జీడిపప్పు, ఇవి వచ్చేసరికి తెల్ల నువ్వులు, ఇవి వచ్చేసరికి యాలకులు కొన్ని, ఇవి వచ్చేసరికి లవంగాలు కొన్ని, చెక్క తగినంత, ఇవి వచ్చేసరికి నల్ల మిరియాలు, ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసేసి లాస్ట్లో కలుస్తాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఫ్రై చేసేద్దాం. అంతా వేసేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటా మాడిపోకుండా ఫ్రై చేసేద్దాం. చిట సౌండ్ వస్తుంది కదా, ఇంకా ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాం. ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న మిక్సీలోనే వేసేద్దాం, మనకు అంట్లు తక్కువ వస్తాయి. అప్పుడు నేను ఇంకొంచెం ఎక్స్ట్రా జీలకర్ర పొడి వేసుకుంటున్నా. ధనియాల పొడి 1 స్పూన్, అదిగో ధనియాల పొడి 1 స్పూన్ అంట వేసి, ఇంకా జీలకర్ర పొడి ఇంకా వేసేసి. ఆకు మొత్తం బట్టలు ఏం తించేసిందండి మా అమ్మ, ఇంతేసి వేస్తున్నాము. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. చూసుకోవచ్చండి, పొడికి ఇంకా పొడి కాలేదు, మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి మనం ఆయిల్ అయితే పోసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం మనం నెయ్యి కూడా వేసేసుకుందాం అన్నమాట. చూసుకోవచ్చు, నూనె ఎంత తీసుకున్నాం, నెయ్యి కూడా అంతే వేసుకుంటాం మేము. మా అమ్మ కోడేశ్రమ కాబట్టి అంత పెడతాం వేసేసింది లెక్క లేకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లోకి నూనె చూసుకుంటే బుష్ అని మరుగుతుంది. ఆనియన్స్ మీడియం సైజు 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి. సన్నగా పానీపూరి స్టైల్ కట్ చేయాలన్నమాట. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకా వేగనిచ్చుకోవాలి. ఏం చేయాలి? వేగనిచ్చుకోవాలి. దీన్ని మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసేద్దాం ఏగనియలేదో. ఓ మై గాడ్, బంగారు రంగులోకి వచ్చేసినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఈ మ్యారినేట్ చేసి ఉన్న చికెన్ని దొర్లిచ్చేద్దాం. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో పడేద్దాం. ఏగో బాగా ఏగో, సరిపోదు మా గిన్నె. చూసారా రంగు ఎట్లా వచ్చిందో? అది మేము రంగులు వెళ్ళేది ఇవ్వలేదండి, ఫోన్ అట్లా వచ్చిందండి. చెప్పండి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మొక్క కింద జారిపోదాం చూస్తూ ఉంటుంది, జారనివ్వడు మొక్కని.
చూడొచ్చు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వావ్. ఇప్పుడు ఇది ఒంటరిగా మగ్గుతుంది అన్నమాట. దానికి తోడుగా కరివేపాకు పంపిద్దాం. కలపాలి. ఇప్పుడు మగ్గిచ్చేద్దాం. ఇంకా చూద్దాం ఎంతవరకు మగ్గిందో. ఓ ఇంకా మగ్గలేదు. మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టే ముందు టమాటా కూడా కావాలంట దానికి. టమాటా కూడా వేసేద్దామండి. టమాటా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేద్దాం. కలుపు. చెప్పమా నువ్వు చెప్పా. టమాటా వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలంట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, అంతంత ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా గ్రేవీ. ఈ గ్రేవీ అంతా మనం ఇప్పుడు నీళ్ళు పోస్తుంది అయితే కాదనమాట. చికెన్ తనకు తాను ఉడకడం కోసం తనే తెచ్చుకున్న నీళ్ళు అనమాట. అవన్నీ లోపల ఉన్నది మొత్తం బయటికి కక్కేసింది. ఆగు. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే ఆ గ్రేవీని కాపాడుకుందాము. లో ఫ్లేమ్లో మంట పెట్టుకున్నాము. దాంతోపాటు దీన్ని ఇంకా టేస్ట్గా మార్చడం కోసం కాసినన్ని నీళ్లు పోతాము. వచ్చేసి ఒక 2 గిద్దలు నీళ్ళు చాలన్నమాట. మా అమ్మ కొలతలు లేకుండా పోతుంది. మీరు అట్లా పోయొద్దు, 2 గిద్దలు పోసుకోండి చాలు. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం దంచేసుకున్న మసాలా పొడి మొత్తం వేసేద్దాం. అది మొత్తం అదిగో అడుగు నేను తుండిద్ది అట్లా చెంచాది గేరాలన్నమాట. మనం వేసి ఇదిగో ఇంకా ఉంది. కాదు వీడియో అని చెప్పి మా అమ్మాయి తీయలేదు. ఇలా తీసేది అది కూడా సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇందులో చెప్తున్న వాటర్ మేము పోసాం అనుకుంటారు. మేము పోసింది కాదండి అదండి. అదంతా చికెన్ తనే పోస్తుంది అనమాట ఉడకడానికి. అక్కడ కనిపించే వాటర్ మొత్తం చికెన్ నుంచి వచ్చిందే. మూత పెట్టేసి 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. సైడ్కి పలావ్ చేసుకున్నా ఎవరికి చెప్పొద్దు. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం దంచేసుకున్న మసాలా పొడి మొత్తం వేసేద్దాం. అది మొత్తం అదిగో అడుగు నేను తుండిద్ది అట్లా చెంచాది గేరాలన్నమాట. మనం వేసి ఇదిగో ఇంకా ఉంది. కాదు వీడియో అని చెప్పి మా అమ్మాయి తీయలేదు. ఇలా తీసేది అది కూడా సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇందులో చెప్తున్న వాటర్ మేము పోసాం అనుకుంటారు. మేము పోసింది కాదండి అదండి. అదంతా చికెన్ తనే పోస్తుంది అనమాట ఉడకడానికి. అక్కడ కనిపించే వాటర్ మొత్తం చికెన్ నుంచి వచ్చిందే. మూత పెట్టేసి 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. సైడ్కి పలావ్ చేసుకున్నా ఎవరికి చెప్పొద్దు.